ఏమండో శ్రీవారు ఎన్నడూ లేని ఈరోజు కిచెన్లోకి వచ్చారు. మనసు బాగా లాగేస్తుంది అబ్బా మీ మీద. అబ్బా ఇంత పొద్దున పని చేయడం అసలు కాదండి. మోద్దు ముఖం దాన ఎప్పుడు గదిని విన్నా జాసి ఉంటుందా? ఏదో నాకు ఏమన్నా నచ్చినా చేసి పెడతామని వచ్చిన. మీరు ఒక్క కీక వేస్తే నేను వచ్చి ఆర్డర్ తీసుకునేదాన్ని కదండి. అబ్బో ఇది మహారాజు 5 స్టార్ హోటల్ అయ్యా, నువ్వు ఆర్డర్ వేయాలి, నువ్వు తేవాలి. అదంతా ఎందుకు కానీ నాకు సేమియా చేసి పెట్టు. ఎందుకండి ఏమైనా స్పెషల్ ఉందా? గిందికేనే నిన్ను నేను విలువ, నిన్నేం అడగా. అయ్యో కోపాలు ఎందుకండి, చేసి పెడతా కానీ. మీ చెల్లె నైట్ కాల్ చేసింది. మా చెల్లె నీకెందుకు కాల్ చేసిందండి? ఏమో నాకేం తెలుసు. బాబా 3000 ఉంటే పంపవని అన్నది. సరే మేము ఎక్కడడుగు పంపుతామని చెప్పిన. అయ్యో పాపం లేక లేక అడిగింది, పంపితే అయిపోవు కదండి. మొన్న అడిగింది 3000, మళ్ళీ ఈరోజు 3000 అడిగింది. పర్లేదు మరదే కదా, పంపేయండి. పైసలు చెట్లకు వస్తున్నాయి, పంపి గింపి అంటున్నావు. ఎందుకే ఉత్తర మాటలు మాట్లాడతావు అన్నీ ఎప్పుడు చూసినా? నేను ఉత్తర మాటలు మాట్లాడుతూనే ఇంక బిల్డింగ్ కడుతుని కిచెన్ ఏమో ఇంత మోడర్న్గా డిజైన్ చేయించుకున్నా. అందుకని నా ఏం చేసుకుంటావు ఇవన్నీ? పైసలు పైసలు ఉంటేనే మర్యాద ఉంది బయట. అబ్బో మర్యాద ఏంటో ఆ మర్యాద. ఒక్కసారి నీ దగ్గర డబ్బులు లేవని తెలిసారనుకో, నీ దగ్గరికి ఒక్కరు కూడా రాడు తెలుసా, కుక్క కూడా దిగదు నేను. అబ్బో ఆ రోజు తలుచుకుంటే నాకు మళ్ళీ భయం అవుతుందండి. అందుకే పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి, పైసలు ఉన్నప్పుడు పైసలను కాపాడుకోవాలి. లేకుండా చుట్టాలు ఎవరు తిరిగి మన దగ్గరికి పైసలు ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ వస్తుర్రు మా ఇంటికి. ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి మందలిచ్చిపోతుర్రు. పైసకు సిగ్గు గిగ్గు అనేవి ఉండదు. పైసలు ఉన్నాయంటే చాలు, అందరు వస్తారు, కలుస్తారు, మాట్లాడతారు, పోతారు. పైసలు లేనప్పుడు ఫంక్షన్లకి ఇట్లా పోతే నన్ను ఎన్నేసి మాటలు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర పైసలు కాబట్టి ఎత్తి పొడిసే మాటలు మాట్లాడారు. ఇప్పుడు మన దగ్గర పైసలు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అందుకే మన దగ్గరికి అత్తుర్రు. ఇప్పుడు అర్థమైంది కదా పైసకున్న విలువేందో. ఓ శ్రీవారు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. తీసుకెళ్తా. నిన్ను ఇక్కడికేంది, బెడ్రూమ్కి తీసుకెళ్తా. ఓ నేమే సరే సార్ చూడలేకపోతున్నా. నాకంటే నీకే ముందు కదా ఆశ ఎక్కువ కదనే. నీ దగ్గర ఇంకో దగ్గర చెప్పుకోవాలన్న ఆశలు. ఏంది దేనికి టెండర్ ఎత్తున్నావా? మళ్ళా పైసలు కావాలా, డ్రెస్సులు కావాలా, నగలు కావాలా, కార్లు కావాలా, లేకుంటే ఎటన్నా బయటకు వెళ్దామా? మీరు చెప్పిన అన్నీ కావాలి. గుడ్ గర్ల్, ఇప్పటికి అర్థం చేసుకున్నానే. నేను అర్థం కాను, నీకు అర్థమైనట్టే ఉంటా. సరే నేనైతే ఆఫీస్కి పోతున్నా. బాయ్ బాయ్.